Hello students, how are you all? Welcome to Baji Sir Maths YouTube channel. Most of the students ఆల్రెడీ రోస్టర్ ఫామ్ గురించి ఎలా ఉంటుంది ఏంటి అని మన ఛానల్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. చాలామంది చూస్తున్నారు. అండ్ దాంట్లో నుంచి ఎక్కువ మంది మనల్ని అడుగుతున్న డౌట్స్ ఏంటంటే, మనము లోకల్లో అప్లై చేస్తే బెటరా, నాన్ లోకల్లో అప్లై చేస్తే బెటరా అని చాలామంది అడుగుతున్న క్వశ్చన్. సో లోకలా నాన్ లోకలా ఏదైనా కూడా అప్లికేషన్ ఫామ్ అనేది ఆల్రెడీ ఆ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. డిసిషన్ అనేది మీ ఓన్గా ఉండాలి, కానీ ఒకరిని అడగొద్దు, ఒకరు చెప్పిన డిసిషన్ని తీసుకోవద్దు అని చెప్పేసి. సో ఏదైనా కూడా కంపారిజన్ అనేది చేసుకోవాలి. కంపారిజన్ చేసుకున్న తర్వాత ఏది మంచిది ఏది కాదు అనేది నీ ఓన్ డిసిషన్ ఉండాలి అని చెప్పేసి ఆల్రెడీ చెప్పడం కూడా జరిగింది. అయినా కూడా చాలామంది కమెంట్ చేస్తున్నారు, సార్ నాకు టెట్లో ఇన్ని మార్క్స్ వచ్చాయి, నేను లోకల్కి అప్లై చేసుకుంటే బెటరా లేకపోతే నాన్ లోకల్కి అప్లై చేసుకుంటే బెటరా, మన దగ్గర పోస్టులు తక్కువగా ఉన్నాయి, ఫలానా చోట పోస్టులు ఎక్కువగా ఉన్నాయి, నేను అక్కడే అప్లై చేస్తే బెటరా అని అడుగుతున్నారు. సో మీరు అడుగుతున్నారు అంటే నాకు తెలిసినంతవరకు చిన్న క్లారిటీ అనేది మీరు మిస్ అవుతున్నారు. ఈ వీడియోలో దీని గురించి తప్పకుండా ఒక క్లారిటీ అనేది ఇస్తాను. ఆ తర్వాత ఎక్కడ అప్లై చేయాలి ఏంటనేది ఓన్ డిసిషన్ అనేది మీరు తీసుకోండి. వీడియోని ఫస్ట్ టైం చూసే వాళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఫర్దర్గా ఏ వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఇలాంటి వీడియోసే కాదు, మనకి ప్లేలిస్ట్లో ఒకసారి మీరు వెళ్ళి చూస్తే డిఎస్సికి సంబంధించి దాదాపుగా 70 to 80% సిలబస్ కంప్లీట్ చేయడం జరిగింది మ్యాథ్స్కి సంబంధించి. సో 9th 10th క్లాసెస్ కూడా కొన్ని సిలబస్ కంప్లీట్ చేయడం జరిగింది. మిగతా సిలబస్ కూడా కంప్లీట్ చేసి మీ ముందుకు తీసుకొస్తాను. సో ఇవన్నీ మిస్ అవ్వకూడదుంటే మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఒక విషయం అబ్జర్వ్ చేయండి బాగా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లోకల్ అండ్ నాన్ లోకల్ ఉన్నారు. నాన్ లోకల్ ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 పోస్టులు ఉన్నాయి అనుకుందామమ్మా. లోకల్లో మీకు 100 పోస్టులు ఉన్నాయి, నాన్ లోకల్లో వచ్చేసి మీకు 1000 పోస్టులు ఉన్నాయి అనుకుందాము. ఊరికి అనుకుందాం, ఎగ్జాంపుల్ చెప్తున్నా. మీకు ఎవరైతే కన్ఫ్యూజ్ అవుతున్నారో ఒక క్లారిటీ ఇస్తాను. ఆ తర్వాత మంచి డిసిషన్ అనేది మీరు తీసేసుకోండి. సో ఇప్పుడు ఈ లోకల్లో ఈ 100 కూడా మీరే అప్లై చేసుకుంటారు. కానీ మన కంటికి ఏమనిపిస్తుంది, అక్కడ కనిపిస్తున్న 1000 అనేది ఎక్కువగా కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు మీ లోకల్లో మీ జిల్లాలో మీ జిల్లా వాళ్ళతో మాత్రమే పోటీ అనేది పడతారు. పోస్టులు తక్కువ ఉండటం కారణంగా వేరే వాళ్ళు వచ్చి మీ దగ్గర పోటీ చేయడం అనేది చాలా తక్కువ పర్సంటేజ్తో కూడుకున్న పని. అర్థమవుతుంది అనుకుంటున్నా. ఇక్కడ 1000 పోస్టులు ఉన్నాయి అనుకుందాం. ఈ 1000 పోస్టుల్లో నాన్ లోకల్లో 1000 పోస్టులు ఉన్నాయి అనుకుందాం ఊరికే. ఈ 1000 పోస్టులు ఏమవుతుంది, అక్కడ ఉన్న వాళ్ళతో పాటు వేరే జిల్లాల వాళ్ళందరూ కూడా నాన్ లోకల్ ఇక్కడికే వచ్చి పోటీ చేయడం జరుగుతుంది. ఈ చిన్న లాజిక్ మీరు మిస్ అయ్యారు. అంటే మీరు ఇక్కడ పోటీ అనేది మీ జిల్లా వాళ్ళతోనే పడుతున్నారు, ఇక్కడ పోటీ అనేది రాష్ట్ర వ్యాప్తంగా పడుతున్నారు. అంటే వివిధ జిల్లాల వాళ్ళందరూ వచ్చి ఇక్కడ నాన్ లోకల్ కిందకి అప్లై చేస్తున్నారు. సో వాళ్ళతో మీరు కూడా పోటీ పడుతున్నారు. అంటే అప్పుడు పోటీ శాతం ఎంత అయింది, ఎక్కువైపోయింది. సో అలాంటప్పుడు కట్ ఆఫ్ కూడా ఎక్కువనే వస్తుంది కదా. ఆ చిన్న లాజిక్ మీరు మర్చిపోయారు, అదొకటి గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఇదంతా మనకి తెలిస్తే ఖచ్చితంగా ఎక్కడ అప్లై చేయాలి ఏంటనేది క్లారిటీ అనేది ఉంటుంది. కొంతమంది తక్కువ పోస్టులు ఉన్నాయి కదా అని చెప్పేసి వేరే చోట వెళ్తున్నారు. కొంతమంది ఎక్కువ పోస్టులు ఉండడం వల్ల చాలామంది పోటీ పడతారేమో అనే ఉద్దేశంతో మళ్ళీ తక్కువగానే అప్లై చేద్దాము, తక్కువ పోస్టులు ఉన్న దగ్గర అప్లై చేద్దాము డిఫరెంట్గా, లేదా మన డిస్టిక్లోనే మనం అప్లై చేసుకుంటే అసలు ఏ బాధ ఉండదు కదా అని ఆలోచించే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఎప్పుడైనా కూడా ఒక విషయం గురించి మనం ఆలోచిస్తున్నాము అంటే దాని గురించి క్షుణ్ణంగా ఆలోచించి 4 విధాలుగా డిసిషన్ అనేది తీసుకోవాలి. సో మీరు ఒకరిని అడిగారు, తను ఆ లోకల్లో అప్లై చేసేసి అన్నాడు, మీరు లోకల్లో అప్లై చేశారు, రేపు రోజున ఇబ్బంది పడతారు. నువ్వు చెప్పడం వల్లే నేను లోకల్లో అప్లై చేశాను, లేకపోతే నేను నాన్ లోకల్లో అప్లై చేసేవాళ్ళను, ఖచ్చితంగా నా పోస్ట్ వచ్చేది అని అంటారు. కొంతమంది నాన్ లోకల్లోనే అప్లై చేయంటారు, మరి మీరు వెళ్ళి నాన్ లోకల్లో అప్లై చేసుకుంటారు. నువ్వు చెప్పడం వల్లే నాన్ లోకల్లో అప్లై చేశాను, చాలామంది ఉన్నారు అక్కడ పోటీకి, నా డిస్టిక్లో నేను అప్లై చేసుకున్నా బాగుండేది అని అంటారు. కాబట్టి ఎప్పుడైనా కూడా ఒక విషయం మెయిన్ అప్లికేషన్ ఫార్మేట్లో మాత్రం పలానా చోట అప్లికేషన్ మనం చేసుకోవాలి అనే విషయము ఎవరు చెప్పొద్దు, ఎవరిని అడగొద్దు, ఎవరి డిసిషన్ వాళ్ళకు ఉండాలి. అది చెడు జరిగినా మంచి జరిగినా వాళ్ళ మీదే ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. ఇలాంటివే కాదు, కొన్ని విషయాలు మనకి ఓన్ డిసిషన్ అనేది ఉండాలి ఖచ్చితంగా.
ఓకేనా? సో దీనివల్ల మీకు ఒక క్లారిటీ అనేది వచ్చింది అనుకుంటున్నాను. సో లోకల్‌లో అప్లై చేయాలా? లేకపోతే నాన్ లోకల్‌లో అప్లై చేయాలా? అనేది పోస్టులని బట్టి ఒకసారి బాగా ఆలోచించుకొని ఓపెన్ కేటగిరీ ఎంతుంది? మన దాంట్లో ఎంతుంది? మన ఓపెన్ కేటగిరీ ఎంతుంది? ఒకవేళ మీరు క్యాస్ట్‌కి సంబంధించిన రిజర్వేషన్ ఏమైనా ఉంటే మన దాంట్లో రిజర్వేషన్ ఎన్నున్నాయి పోస్టులు? అక్కడ ఎన్నున్నాయి? మన దాంట్లో పోటీ ఎంతమంది పడుతున్నారు? అక్కడ ఎంతమంది పడుతున్నారు? ఎక్కువ శాతం పోటీ పడటం వల్ల, ఎక్కువగా మార్క్స్ రావడం వల్ల కట్ ఆఫ్ పెరుగుతుందేమో, ఇక్కడ కట్ ఆఫ్ తగ్గిపోతుందేమో తక్కువ మంది అప్లై చేయడం వల్ల. ఇవన్నీ ఆలోచించుకోవాలి. ప్రతిదీ ఆలోచించుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే ఎవరు చిన్నపిల్లలు ఏం కాదు కదా. ఆల్మోస్ట్ అందరూ కూడా డీఎడ్ కంప్లీట్ చేసుకున్నారు అండ్ ఆల్సో బీఎడ్ కూడా కంప్లీట్ చేసుకుని ఉన్నారు. సో ప్రతి ఒక్కరికి ఒక ఓన్ డిసిషన్ అనేది ఉంటుంది, ఓన్ పర్స్పెక్టివ్ కూడా ఉంటుంది. సో జాగ్రత్తగా ఆలోచించి అప్లై చేసుకోండి. ఓకేనా? సో ఈ వీడియోని ఫస్ట్ టైం చూసే వాళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అని ఫర్దర్గా ఎలాంటి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. వీడియో లైక్ చేయడం చాలా మంది మర్చిపోయి ఉంటారు. వీడియో లైక్ చేసి వెళ్ళండి. రిమైనింగ్ వీడియోస్ ఏది కూడా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుదాం. థ్యాంక్ యూ సో మచ్.